నేపాల్ తోటి మళ్ళీ ఇండియాకి కొన్ని తిప్పలు రాబోతున్నాయా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నేపాల్‌కి కొత్తగా మళ్ళీ ప్రధాని ఎన్నికయ్యారు. ఆ ప్రధాని కేపీ శర్మ ఓలీ. తెలుసు కదా ఈ పేరు. ఆల్రెడీ ఈయన 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు నేపాల్‌కి. గతంలో ఈయన నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియాకి చాలా తలనొప్పులు తీసుకొచ్చాడు. ఇండియాతో చాలా గ్యాప్ కూడా పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అవ్వడం జరిగిందనమాట. సో ఈయనతో పోటీపడ్డ ప్రచండ ఎవరైతే ఉన్నారో ఆయన తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. సో ఈయన మళ్ళీ మూడోసారి ప్రధాని అవ్వడం జరిగింది నేపాల్‌కి. సో ఇప్పుడు ఈయన ప్రధాని అవ్వటం వల్ల ఇండియాకి మళ్ళీ ఏ విధంగా తలనొప్పి, మళ్ళీ ఏం చేయబోతారు అనేది ఒకసారి గమనిస్తే ఆల్రెడీ మోడీ గారైతే ఆయనకి విష్ చేయడం కూడా జరిగింది. శుభాకాంక్షలు చెప్పారు. సో ఇదిలా ఉంటే అసలు కేపీ శర్మ ఓలీ ఎందుకు ఇండియాకి వ్యతిరేకంగా ఉంటాడు? మరి ఎందుకుంటాడో తెలియదు కానీ మొదటి నుంచి కూడా ఇండియా అనేది నేపాల్ మంచి మిత్ర దేశాలు. సో మొదటి నుంచి కూడా ఆ దేశాల మధ్య మంచి అనుబంధం ఉంది. సాంస్కృతికమైన అనుబంధం కూడా ఉంది. ఎందుకంటే నేపాల్ తనను తాను ఒక ప్రపంచంలోని ఏకైక హిందూ దేశంగా ప్రకటించుకున్న దేశం అది. ఇప్పుడు మన దేశం హిందువులు ఎక్కువగా మెజారిటీ ఉన్న కంట్రీ అయినా మనది లౌకిక రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నాం. కానీ నేపాల్ అలా కాదు, హిందూ దేశంగా ప్రకటించుకున్న దేశం అనమాట. సో అలాంటి దేశంతో భారతదేశానికి సాంస్కృతిక అనుబంధాలు చాలా గట్టిగా ఉంటాయి. అలాగే మన దగ్గర నేపాల్ నుంచి ఉపాధి కోసం వచ్చే వాళ్ళు కావచ్చు, అలాగే గూర్ఖా, మన దగ్గర గూర్ఖా రెజిమెంట్ సపరేట్గా ఉండటం కావచ్చు, ఇట్లాంటివి అనేకం సైన్యం విషయంలో నేపాల్కి మన భారతదేశం ఇచ్చే సపోర్ట్ కావచ్చు. సో ఇలా అనేక విషయాల్లో భారతదేశానికి నేపాల్కి చాలా బలమైన అనుబంధం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు రాలేదు నేపాల్కి ఇండియాకి. ఇప్పుడు ఒకటేరా కొన్ని వచ్చినా తర్వాత అనుబంధం పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు. అయితే రెండోసారి కేపీ శర్మ ఓలీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కొన్ని తిప్పలు తెచ్చిపెట్టాడనమాట. ఏంటంటే ఆయన చైనాకి అనుకూలమైన మనిషి. సో వీళ్ళ పార్టీ కమ్యూనిస్టు పార్టీ నుంచి చైనాకి ఎంతో అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ వచ్చాడు. అంటే ఇది పార్టీపరమైన భావజాలం అని కాదు, కానీ ఆయన ఈ భారతదేశాన్ని వ్యతిరేకించడం అనే స్టాండ్ ఆయనకి ప్రధాని అవ్వడానికి కూడా కొంత హెల్ప్ అవ్వడం. ఎందుకంటే అక్కడ పొలిటికల్ డైనమిక్స్లో ఇది ఒక మంచి స్టాండ్గా తీసుకొని ఆయన కాస్త ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రధాని అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన గతంలో చేసిన ప్రకారం ఏమేమి చేశారని చూస్తే ఇప్పుడు ఆయన వల్ల ఏ విధంగా మనకి ఇబ్బంది కలుగుతుందో ఒకసారి గమనించవచ్చు. గతంలో ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ప్రధాని అయిన తర్వాత ఆయన భారతదేశంతో కాకుండా చైనాతో సంబంధాలు ఏర్పరచుకోవడం స్టార్ట్ చేశాడు. అవి కూడా చాలా బలమైన సంబంధాలు. చైనా విదేశాంగ మంత్రి ఆ నేపాల్లోనే తిష్టవేసి నేపాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తూ నేపాల్ నిర్ణయాలు, ఆ దేశానికి సంబంధించిన జాతీయ నిర్ణయాలు, విదేశాంగ విధానాన్ని కూడా ఏ దేశంతో ఏ అనుబంధం కలిగి ఉండాలి, ఏ వాణిజ్య అనుబంధం కలిగి ఉండాలి కూడా చైనా విదేశాంగ మంత్రి చెబితే చేసే పరిస్థితిలో ఓలీ శర్మ ఉన్నారనమాట ఆ రోజుల్లో. ఈ విషయం మీద ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. మన దేశం నుంచి విమర్శలు చేశారు, అట్లాగే నేపాల్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. కానీ వాళ్ళు లెక్క చేయలేదు. అంటే ఒక దేశ సర్వోన్నతమైన సార్వభౌమాధికారము, ఒక సర్వోన్నతమైన అధికారంలో ఉన్న ప్రధాని వేరే దేశ విదేశాంగ మంత్రికి తలొగ్గినట్టు అయిందనమాట. నేపాల్ పరువును ఆ విధంగా ఆయన తీసుకోవడం జరిగింది. ఇదొక్కటే కాదు, నేపాల్ అప్పట్లో ఆ రోజుల్లో ఏం చేశాడంటే నేపాల్ మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్లో కొంత భాగం పెంచి వేరేగా మ్యాప్ని గీసి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇదే మా నేపాల్ కొత్త మ్యాప్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది వాళ్ళ పార్లమెంట్లో. అయితే ఆ పార్లమెంట్లో ఉభయ పక్షాలు దాన్ని అంగీకరించాయి, ఇది కరెక్టే అని చెప్పేసి. కానీ భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే వాళ్ళు చూపించిన కొత్త ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నీ కూడా భారతదేశంలోనే అన్నమాట. సో భారతదేశం నేపాల్ మొత్తం పెద్ద బార్డర్ లైనే ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి, ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో మన భారతదేశం నుంచి ఎంతోమంది యాత్రికులు హిమాలయాల్లో యాత్ర చేస్తూ ఉంటారనమాట శివుడికి సంబంధించిన ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం కోసం. సో ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ మార్గానికి సంబంధించి చాలా ప్రాంతాన్ని కొన్ని మైళ్ళ ప్రాంతాన్ని నేపాల్ తన భూభాగంగా చూపిస్తూ మ్యాప్ గీసింది. సో ఈ విషయాన్ని తప్పుపడుతూ భారతదేశం ఆ రోజుల్లో బాగా విమర్శలు చేసింది. కానీ నేపాల్ వెనక్కి తగ్గలేదు. అలాగే ఇక్కడ ఉన్న నేపాల్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది అవును మా దేశం కరెక్ట్గా చేసిందంటూ కొంతమంది మనీషా కొయిరాలా లాంటి సినీ నటీమణులు కూడా అనడం జరిగింది. అయితే ఆమె మీద కూడా కొన్ని విమర్శలు చాలా వచ్చాయి. రాకుండా ఎందుకుంటాయి? ఇండియాతో ఇప్పటిదాకా మంచి దోస్తీ మెయింటైన్ చేసిన నేపాల్ సడన్గా చైనాతో దోస్తీ మొదలెట్టిన తర్వాత చేసిన పని అనమాట ఇది. అంటే మీరు ఇండియాతో లడాయి పెట్టుకోండి అంటూ చైనా కావాలని గిల్లి నేపాల్ తోటి ఇండియాకి ఇట్లా గొడవ పెట్టడానికి చేసిన పని. అయితే ఇందులో ఇండియా చాలా డిప్లొమసీ చాలా అద్భుతంగా వ్యవహరించడంతో అది కాస్త సమసిపోయింది ఆ సమస్య. ఆ తర్వాత కూడా ఇండియా నుంచి వాణిజ్య సంబంధాల విషయంలో నేపాల్ కేపీ శర్మ ఓలీ అంత ఆసక్తికరంగా లేడు, ఇండియా మా మీద కాస్త అథారిటీ చూపించే పద్ధతిలో వెళ్తుందంటూ ఏవో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అట్లాగే చైనా ప్రధానిని పిలిపించడం కావచ్చు, చైనా నుంచి వచ్చే వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అయితే చైనా నేపాల్కి కొన్ని విషయాల్లో అప్పులు ఇచ్చి ఆ నేపాల్ని లొంగ తీసుకోవాలని చూసింది. అయితే ఇండియా చాలా చాకచక్యంగా వ్యవహరించి అక్కడ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇండియాకి అనుకూలంగా మార్చుకోగలిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత
ఆయన బలం వీగిపోవడము, తర్వాత ప్రధాని మారిపోవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మామూలుగానే అస్థిరత నెలకొంటూ ఉంటుంది. ఒకళ్ళు ప్రధాని అయితే అదే పార్టీ నుంచి మళ్ళీ మరొకరు బలాన్ని చూపించుకొని వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇట్లా జరుగుతూ ఉన్న పరిస్థితిలో నేపాల్లో ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పాత విషయాలు ఏవైతే ఉన్నాయో చైనాతో అనుబంధం పెంచుకోవడం కావచ్చు, అట్లాగే ముఖ్యంగా ఈ మ్యాప్ విషయంలో మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేస్తారా, లేక మళ్ళీ కొత్తగా ఇంకేదైనా పెద్ద మ్యాప్ గీసే ప్లాన్ ఉందా వీళ్ళకి అని చెప్పేసి ఆలోచన కూడా వస్తుందన్నమాట. మరి చూద్దాం. కేపీ శర్మ ఓలీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే, ఇండియాతో మాకు మంచి సహృద్భావం ఉంది, మంచి అనుబంధం ఉంది. సో ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలు, కొన్ని సంబంధాలు చాలా కొత్తగా ఏర్పరచుకొని ఇంకా వాటిని బలంగా చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కొత్త ఒప్పందాల విషయంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటలు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యాడు. సో మరి వీళ్ళు ఏం చేస్తారు కేపీ శర్మ ఓలీ ఇండియాతో అనేది ఒకసారి చూద్దాం.